హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నెక్స్ట్ రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కూటమి ప్రభుత్వంలోనే చిన్నగా అటు ఒకరి కోసం ఒకరు వాళ్ళ సీట్లను అయితే త్యాగం చేసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్స్ కోసం అయితే టీడీపీ నుంచి గత ఎన్నికలలో జనసేన కోసం తప్పుకున్న ఇద్దరైతే ప్రజెంట్ ఆ టీడీపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి ప్రజెంట్ అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది టీడీపీ కోసం అని చెప్పేసి జనసేన నుంచి కొంతమంది త్యాగం చేశారు. అదేవిధంగా జనసేన కోసం అని చెప్పేసి కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడు జనసేన కోసం గత ప్రభుత్వం స్టార్ట్ కాకుండా ముందే ఎలక్షన్స్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో ఇద్దరు తప్పుకున్నారు. ఇక వాళ్ళ కోసం అయితే ప్రజెంట్ టీడీపీ వాళ్ళైతే మాకు ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు ఆ 2 కావాలి అనే విధంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి తెనాలి నుండి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కాకినాడ నుండి పంతెం నానాజీ జనసేన తరపున వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి అటు వాళ్ళిద్దరూ పోటీ చేస్తుంటే వీళ్ళిద్దరైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే విధంగా వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మనం ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో కూటమి ఒక 2 పార్టీలు కలిసి ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాల్సింది. ఎమ్మెల్యే అప్పుడు ఒకరు త్యాగం చేసినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ దానికి ఇంకొకరు త్యాగం చేస్తూ ఉన్నారు. త్యాగం చేయడమే కాకుండా వాళ్ళ కోసం అని చెప్పేసి మేమున్నాము అంటూ వాళ్ళైతే ముందుకు వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఆ టీడీపీలో ఉన్న ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్సీకి పోటీ చేయబోతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాము అంటూ వాళ్ళిద్దరైతే ముందుకు వస్తున్నారు. ఇక ఇది చూసినప్పటి నుంచి అందరికీ కూడా టీడీపీ అదేవిధంగా జనసేన పైన ఇంకొంచెం గౌరవం ఎక్కువైంది అనుకోవచ్చు. సరే, పార్టీలో విషయంలో మీరు ఎన్ని గొడవలు పడ్డా కూడా ఇటు ప్రజల కోసం సంబంధించి కానీ దేనికోసమైనా సరే మేమున్నాము అంటూ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఇది చూడడానికి చాలా బాగుందని, ఇది ఇలానే ఉండాలని చాలామంది జనాలు కూడా కోరుకుంటున్నారు.